హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎప్పుడైనా టైం లేనప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తిమీర రైస్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీరని బాగా వాష్ చేసేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కారం కోసం ఒక 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలండి. వీటన్నింటినీ వేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కాజు వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇందాక పేస్ట్లో మనం కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ముందుగానే మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ మొత్తం వేసుకొని ఈ పేస్ట్ అంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా కూడా ఇలా బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేసినా కూడా చాలా ఇష్టపడతారండి. ఈ కొత్తిమీర రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది. మామూలుగా కొత్తిమీర వేస్తే పిల్లలు తీసి పారేస్తూ ఉంటారు కదా, ఇలా రైస్ చేసి పెట్టారంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొత్తిమీర రైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్తీ కొత్తిమీర రైస్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.